నుంచి కరెన్సీస్ వరకు, కంప్యూటర్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు గోల్డ్ ది ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఎక్స్పర్ట్స్ చేసి ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో 5 నుంచి 10% వరకు గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి. ఇది మీ రిస్క్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే మా లేడీస్ కి వచ్చేటువంటి ఫస్ట్ థాట్ ఫిజికల్ గోల్డ్. రీసెంట్ గా సెబీ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్స్ కి హెచ్చరిక జారీ చేసింది. గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మన ఇండియన్స్ కి గోల్డ్ అంటే సెంటిమెంట్. అందుకే మ్యారేజెస్ కి, హౌస్ ఓపెనింగ్ కి, బేబీ నేమింగ్ కి, ఇలా ఎవ్రీ అకేషన్ కి గోల్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మన ఇండియన్ కల్చర్ లో గోల్డ్ అంటే ఓన్లీ జ్యువెలరీ ఒక్కటే కాదు, ఫ్యూచర్ కి భద్రతగా భావిస్తారు. అందుకే బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చినా, పంట మీద డబ్బులు చేతికొచ్చినా ఇంట్లో ఇళ్లలో చెప్పే మొట్టమొదటి పదం ఏమండి గోల్డ్ తీసుకున్నాము, పిల్లల ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది అనేసి. అలాగే ఎవరైనా గోల్డ్ ఎక్కువ కొన్నా లేకపోతే ధరించినా వాళ్ళని ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ గా ఉన్నారని భావిస్తారు. అందులో తప్పు లేదు. ఎందుకంటే హైపర్ ఇన్ఫ్లేషన్, రెసిషన్, వార్ లాంటివి ఏవైనా సంభవించినప్పుడు గోల్డ్ ధరలు బాగా పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం మన సంపదని రక్షిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో ఎకానమీ డౌన్ అయినా లేకపోతే మార్కెట్ క్రాష్ అయినా కూడా వీటి యొక్క వాల్యూ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే బంగారాన్ని వెల్త్ ప్రొటెక్టర్ గా, అలాగే సేఫ్ హెవెన్ అసెట్ అని కూడా అంటారు. మీకు ఇంకో విషయం తెలుసా? ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి కమోడిటీస్ లో గోల్డ్ దే పై చెయ్యి. అంతేకాకుండా సెప్టెంబర్ 2025 నాటికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 800+ మెట్రిక్ టన్నుల బంగారాన్ని నిల్వ ఉంచుకుంది. మన ఇండియా ఒక్కటే కాదు, ఈవెన్ బిగ్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్, రష్యా, చైనా లాంటి కంట్రీస్ కూడా 1000 టన్నుల బంగారాన్ని నిల్వ ఉంచుకున్నాయంట. ఎందుకంటే ఈ కంట్రీస్ బంగారాన్ని తమ ఆర్థిక శక్తికి వెన్నెముకగా భావిస్తారు. చాలా మంది అనుకుంటారు గోల్డ్ అంటే జ్యువెలరీనే కదా, ఎందుకంత డిమాండ్ అనేసి. కానీ గోల్డ్ కున్నటువంటి కొన్ని యూనిక్ ప్రాపర్టీస్ వలన ఇండస్ట్రీలలో కూడా యూజ్ చేస్తారు. కాయిన్స్ నుంచి కరెన్సీస్ వరకు, కంప్యూటర్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు గోల్డ్ ది ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని స్మార్ట్ ఫోన్స్ లలో, ల్యాప్టాప్స్ లో, సెమీ కండక్టర్ డివైస్ లో, పీసీపీ డిజైన్స్ లో, అలాగే మెడికల్స్ లో, ఏరోస్పేస్ టెక్నాలజీలో, అలాగే నానో టెక్నాలజీలో గోల్డ్ వాడకం అనేది ఉంది. అందుకే ఎక్స్పర్ట్స్ చేసి ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో 5 నుంచి 10% వరకు గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి. ఇది మీ రిస్క్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి మీరు కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఖచ్చితంగా ఏది ఎంచుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. టుడే వీడియోలో గోల్డ్ లో మెయిన్ గా ఎన్ని విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అందులో అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే మా లేడీస్ కి వచ్చేటువంటి ఫస్ట్ థాట్ ఫిజికల్ గోల్డ్. ఈ ఫిజికల్ గోల్డ్ ని జ్యువెలరీ రూపంలో కానీ, బాల్స్ రూపంలో కానీ, కాయిన్స్ రూపంలో కానీ కొనవచ్చు. ఈ ఫిజికల్ గోల్డ్ ని టాంజిబుల్ అసెట్ అని కూడా అంటారు. ఎందుకంటే చూడవచ్చు, టచ్ చేయవచ్చు, ధరించవచ్చు, గిఫ్ట్ గా కూడా ఇవ్వవచ్చు. ఈ ఫిజికల్ గోల్డ్ లో కల్చరల్ అండ్ ఎమోషనల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫిజికల్ గోల్డ్ ని ఫేమస్ జ్యువెలరీ షాప్స్ నుంచి కానీ, బ్యాంక్స్ నుంచి కానీ, గవర్నమెంట్ సర్టిఫైడ్ అవుట్లెట్స్ నుంచి కానీ, ఆథరైజ్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కానీ మీరు కొనవచ్చు. ఈ ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసము అంత బెస్ట్ చాయిస్ కాదంటున్నారు. ఎందుకంటే వీటిని జ్యువెలరీ రూపంలో తీసుకున్నట్లయితే ఇంకా డిజైన్ బట్టి మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 8% నుంచి 20% వరకు ఉంటాయి. మళ్ళీ మనం రీసేల్ చేసేటప్పుడు ఈ చార్జెస్ వచ్చేసి తిరిగి రావు. దానికి తోడు GST కూడా యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh రూపీస్ వర్త్ చేసేటువంటి ఫిజికల్ జ్యువెలరీని బై చేసినట్లయితే ఇందులో ట్యాక్స్ ప్లస్ చార్జెస్ కలిపి 8,000+ పైగానే పోతాయి. సరే, మేకింగ్ చార్జెస్ తగ్గించుకోవడానికి కాయిన్స్ అండ్ బార్స్ తీసుకున్నా కూడా వీటికి GST అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఈ ఫిజికల్ గోల్డ్ ని సేఫ్ గా పెట్టడానికి మళ్ళీ మనం బ్యాంక్ లాకర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అగైన్ ఈ బ్యాంక్ లాకర్ కి ఇయర్లీ సపరేట్ చార్జెస్ ఉంటాయి, అది వేరు. ఫిజికల్ గోల్డ్ యొక్క అడ్వాంటేజెస్ ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి ఇది టాంజిబుల్ అసెట్. మనం ఎప్పుడైనా చూడవచ్చు, మనం ఎప్పుడైనా టచ్ చేయవచ్చు. అలాగే ఇది ఎమోషనల్ అండ్ కల్చరల్ వాల్యూని ఇస్తుంది. అలాగే లోన్ ఆప్షన్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఈ ఫిజికల్ గోల్డ్ మీద మనం లోన్ కూడా తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇన్స్టెంట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ ఫిజికల్ గోల్డ్ యొక్క డిసడ్వాంటేజ్ ఇంకా చూసుకున్నట్లయితే కనుక GST చార్జెస్ ఉంటాయి, అలాగే మేకింగ్ చార్జెస్ ఉంటాయి. ఈ GST మేకింగ్ చార్జెస్ వచ్చేసి మనం బంగారాన్ని తిరిగి అమ్మేటప్పుడు ఈ చార్జెస్ అనేవి మనకి తిరిగి రావు. అలాగే మన సేఫ్టీ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే మనకి రెగ్యులర్ గా ఎటువంటి ఇన్కమ్ అనేది రాదు. ఫిజికల్ గోల్డ్ ని బై చేసి మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఇంకా వాటికి ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు కదా. అరే ఎన్ని చార్జెస్ ఉన్నా మేము ఫిజికల్ గోల్డ్ ని బై చేస్తాం అనుకున్నట్లయితే కనుక BIS హాల్ మార్క్ ఉన్నటువంటి ఫిజికల్ గోల్డ్ ని బై చేయాలి. అంటే కనుక గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్యూరిటీ మార్క్ ఉన్నటువంటి గోల్డ్ ని చెక్ చేసి బై చేయండి. అలాగే మెథడ్ 2 వచ్చేసి డిజిటల్ గోల్డ్. ఇది ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. ఇక్కడ మనం ఫిజికల్ గోల్డ్ ని బై చేయకుండా డిజిటల్ రూపంలో మనం గోల్డ్ ని బై చేయవచ్చు. ఈ డిజిటల్ గోల్డ్ ని టచ్ చేయకుండా ఫోన్ ద్వారా ఎప్పుడైనా మినిట్స్ లో బై చేయవచ్చు. ఈ డిజిటల్ గోల్డ్ ని గూగుల్ పే, ఫోన్ పే, అలాగే పేటిఎం లాంటి యాప్స్ ద్వారా తక్కువ అమౌంట్ తోనే బై చేయవచ్చు.
ఇక్కడ మనం బై చేసినటువంటి డిజిటల్ గోల్డ్ ని సర్టిఫైడ్ వాల్స్ లలో స్టోర్ చేస్తారు. ఈ డిజిటల్ గోల్డ్ ని మీరు ఫిజికల్ గోల్డ్ లోకి రిడీమ్ చేసుకోవాలనుకున్నా కూడా రిడీమ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫిజికల్ గోల్డ్ వద్దనుకుంటే అదే యాప్ లో సెల్ కూడా చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ ని ఎంఎంటీసీ, ప్యాంప్ లేదా ఆగ్మెంట్ వంటి ట్రస్టెడ్ పార్ట్నర్స్ ఉన్న యాప్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అలాగే ఈ డిజిటల్ గోల్డ్ యొక్క అడ్వాంటేజ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ డిజిటల్ గోల్డ్ ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్కువ అమౌంట్ తోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ థెఫ్ట్ రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే యాప్స్ లో చూపించినటువంటి లైవ్ ప్రైస్ ద్వారా మనం ఎప్పుడైనా ఈజీగా బై చేయవచ్చు, లేకపోతే సెల్ చేయవచ్చు. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక ఈ డిజిటల్ గోల్డ్ ని ఫిజికల్ రూపంలో కూడా రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ గోల్డ్ యొక్క డిసడ్వాంటేజ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ డిజిటల్ గోల్డ్ ని ఆర్బీఐ కానీ సెబీ కానీ రెగ్యులేట్ చేయడం లేదు. రీసెంట్ గా సెబీ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్స్ కి హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది హై రిస్క్ తో కూడుకున్నదనేసి, దీన్ని సెబీ రెగ్యులేట్ చేయడం లేదనేసి, అందువలన ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి రక్షణ ఉండదు అనేసి హెచ్చరించింది. అలాగే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి యాప్ కానీ లేకపోతే కంపెనీ కానీ దివాలా తీసినట్లయితే కనుక ఇన్వెస్టర్స్ యొక్క మనీ నష్టం వాటిల్లుతుందనేసి తన నోటిఫికేషన్ లో తెలిపింది. అలాగే ఈ డిజిటల్ గోల్డ్ బై చేసే ముందు జిఎస్టీ చార్జెస్ అనేటివి అప్లికబుల్ అవుతాయి. అలాగే ఈ డిజిటల్ గోల్డ్ ని మనం సెల్ చేసేటప్పుడు టోటల్ క్యాపిటల్ గెయిన్స్ పైన ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే మీరు ఫిజికల్ గోల్డ్ రిడీమ్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇంకా ఈ ఫిజికల్ గోల్డ్ కి ట్రాన్సాక్షన్ చార్జెస్ అలాగే మేకింగ్ చార్జెస్ అనేటివి అప్లికబుల్ అవుతాయి. అలాగే షార్ట్ స్టోరేజ్ లిమిట్. కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఫస్ట్ లో మనకి ఫ్రీ స్టోరేజ్ ఆప్షన్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఫ్రీ స్టోరేజ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే కనుక ఈ పీరియడ్ క్రాస్ అయ్యాక ప్లాట్ఫామ్ ఫీ అనేసి అలాగే స్టోరేజ్ లేదా మెయింటెనెన్స్ ఫీ అనేసి చార్జ్ చేస్తారు. ఇది మన ఓవరాల్ రిటర్న్స్ పైన ఇంపాక్ట్ అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ ఎటువంటి ప్యాసివ్ ఇన్కమ్ అనేది రాదు. ఫైనల్ గా మీరు డిజిటల్ గోల్డ్ ని బై చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే మెథడ్ 3 వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్. గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది రియల్ గోల్డ్ ప్రైస్ ని ఫాలో అవుతుంది. ఇక్కడ మనకి గోల్డ్ ప్రైస్ పెరిగినట్లయితే కనుక ఈటీఎఫ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే గోల్డ్ ప్రైస్ పడినట్లయితే కనుక ఈటీఎఫ్ వాల్యూ కూడా పడిపోతుంది. మనం స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ని ఎలా ట్రేడ్ చేస్తామో ఇక్కడ గోల్డ్ ని కూడా అలానే ట్రేడ్ చేయవచ్చు. ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ ని సెబీ రిజిస్టర్డ్ ఏఎంసీ కంపెనీస్ క్రియేట్ చేసి మేనేజ్ చేస్తాయి. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో బిఎస్సి ఆర్ ఎన్ఎస్సి లో ట్రేడ్ అవుతాయి అన్నమాట. ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ లో 2 విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ యాప్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూసుకున్నట్లయితే జిరోదా, గ్రో యాప్, అబ్స్ట్రాక్ట్ లాంటి యాప్స్ లలో బై చేయవచ్చు. ఇలా బై చేయడానికి డిమాట్ అకౌంట్ అలాగే ట్రేడింగ్ అకౌంట్ వచ్చేసి కంపల్సరీ ఉండాలి. వీటికి ఇయర్లీ మెయింటెనెన్స్ చార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ ఈటీఎఫ్. అంటే కనుక మనం ఇక్కడ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ మనకి డిమాట్ అకౌంట్ లేకపోయినా కూడా గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అందుకే దీన్ని ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీ వచ్చేసి ప్రొఫెషనల్ గా మేనేజ్ అవుతుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వచ్చేసి మినిమం మేనేజ్మెంట్ ఫీ అనేది చార్జ్ చేస్తాయి. ఈ గోల్డ్ ఈటీఎఫ్ యొక్క అడ్వాంటేజ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ గోల్డ్ ఈటీఎఫ్ ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. అందుకే ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్ గా ఉంటుంది. అలాగే ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంటుంది. ఇక్కడ మనకి జ్యువెలరీ మేకింగ్ చార్జెస్ ఉండవు, జిఎస్టీ చార్జెస్ ఉండవు, అలాగే స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అలాగే ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్ వచ్చేసి రియల్ గోల్డ్ మార్కెట్ ప్రైస్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఫేర్ వాల్యూతో ఉంటుంది. అలాగే మార్కెట్ అవర్స్ లో మనం ఎప్పుడైనా బై చేయవచ్చు, అలాగే మనం ఎప్పుడైనా సేల్ చేయవచ్చు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ యొక్క డిసడ్వాంటేజ్ ఇంకా చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్ మెథడ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కనుక మనకి డిమాట్ అకౌంట్ వచ్చేసి కంపల్సరీ అవసరం. ఈ డిమాట్ అకౌంట్ కి యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండైరెక్ట్ మెథడ్ లో మేనేజ్మెంట్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనము డిజిటల్ గోల్డ్ లాగా ఫిజికల్ గోల్డ్ రిడీమ్షన్ ఆప్షన్ అనేది లేదు. ఇక్కడ మనం క్యాష్ రూపంలో మాత్రమే రిడీమ్ చేసుకోవాలి. అలాగే ప్రైస్ ఫ్లక్చువేషన్, ఇక్కడ మార్కెట్ కండిషన్ ని బేస్ చేసుకొని ఈటీఎఫ్ వాల్యూ వచ్చేసి డైలీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ ని సెల్ చేసేటప్పుడు మీ హోల్డింగ్ పీరియడ్ ని బేస్ చేసుకొని టోటల్ క్యాపిటల్ గెయిన్ పైన ట్యాక్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అలాగే ఫోర్త్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సెవరన్ గోల్డ్ బాండ్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాక్డ్ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్. అందుకే ఇది 100% సేఫ్ అండ్ ట్రస్ట్ వర్తి. ఈ బాండ్స్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. అందువలన సెక్యూరిటీ ప్లస్ ట్రాన్స్పరెన్సీ కంప్లీట్ గా ఉంటాయి. అలాగే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ పైన ఫిక్స్డ్ 2.5% ఇంట్రెస్ట్ కూడా పొందవచ్చు. అలాగే మనం ప్రైస్ అప్రిషియేషన్ లాభం కూడా పొందవచ్చు. మీరు ఎస్డిపి లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే ఇంకా బ్యాంక్స్ ద్వారా కానీ, పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ, డిమాట్ అకౌంట్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఎస్డిపి వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకి 8 years వరకు లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. కానీ 5 years తర్వాత ఎర్లీ ఎగ్జిట్ తీసుకోవచ్చు. అడ్వాంటేజ్ కింద చూసుకున్నట్లయితే మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పైన ఇయర్లీ ఫిక్స్డ్ 2.5% ఇంట్రెస్ట్ అనేది పొందవచ్చు. అలాగే ఇక్కడ మనకి మేకింగ్ చార్జెస్ కానీ, జిఎస్టీ చార్జెస్ కానీ లేవు. అలాగే ఇది గవర్నమెంట్
బ్యాక్డ్ కాబట్టి ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి ఫుల్లీ సెక్యూర్డ్ గా ఉంటుంది, సేఫ్ గా కూడా ఉంటుంది. ఇక్కడ మనం మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే ఇంకా మన టోటల్ క్యాపిటల్ గెయిన్ పైన ట్యాక్స్ అనేది ఉండదు. ఈ ఎస్జిపి యొక్క డిసడ్వాంటేజ్ కింద చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ వచ్చేసి 8 years లాక్ ఇన్ పీరియడ్. అలాగే డిజిటల్ గోల్డ్ లాగా మనం ఇక్కడ ఫిజికల్ గోల్డ్ రిడీమ్షన్ ఆప్షన్ అనేది లేదు. అలాగే మనం ఇక్కడ ఏదైతే యాన్యువల్లీ 2.5% ఇంట్రెస్ట్ పొందుతున్నామో దానిపైన ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఇది సూటబుల్ కాదు. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నటువంటి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ లో మీకు ఏ మెథడ్ ఎక్కువగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.